నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరానికి చేరుకున్న నారా భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతించిన టీడీపీ శ్రేణులు సమస్య ఏదైనా పరిష్కరించే బాధ్యత నాది రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం 28న ఆర్ట్స్ కాలేజీలో భారీ హిందూ సంఘం శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధుల వెల్లడి మైనార్టీల సంక్షేమం అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం ఆజాద్ చౌక్లో వేడుకగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజను ఐఓసీఎల్ శంభూనగర్ కాలనీలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చెల్లుపైన వేణుగోపాలకృష్ణ పర్యటించారు. డ్రైనేజీ మురుగునీరు పారుదల మెరుగైన శానిటేషన్ సెప్టిక్ ట్యాంక్ మరమ్మతుల కార్యాచరణతో అమలు చేయాలని వీధి దీపాలు మహిళల రక్షణపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణకు పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని పేర్కొన్నారు. 17వ డివిజను ఐఓసీఎల్ కాలనీ శంభూనగర్ కాలనీలను పర్యటించి పలు డ్రైనేజీ పార్కుల పరిశుభ్రత విద్యుత్ దీపాల వంటి పలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం నిమిత్తం నగరపాలక సంస్థ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం స్వచ్ఛతతో కూడిన పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమని ఆ మేరకు సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని కల్పించే దిశగా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మంత్రి ఐఓసీఎల్ కాలనీలోని మహిళలతో మాట్లాడుతూ వారు లేవనెత్తిన డ్రైనేజీ మురుగునీరు పారుదల సెప్టిక్ ట్యాంకు మరమ్మతులు కాలనీలో శానిటేషన్ రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగటం లేదని రాత్రి వేళల్లో కాలనీలోకి వచ్చేందుకు తాగుబోతులు ఆకతాయిలతో ఆడపిల్లలు మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మహిళలు మంత్రికి విన్నవించారు. స్థానికులకు ఆకతాయిల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలని మంత్రి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు మింది నాగేంద్ర, ఆర్ చిన్న, అంగాడ సత్యప్రియ, కార్పొరేషన్ అధికారులున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో తుని, జగ్గంపేట, పెద్దాపురం పర్యటించేందుకు రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించిన సమయంలో వేదనకు గురై అసుగులు బాసిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసే నిమిత్తం భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా బుధవారం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిజం గెలవాలి యాత్ర ప్రారంభించారు. 24న తుని, కాకినాడ, 25న పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట, 26న అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. ఎయిర్పోర్టు వద్ద టీడీపీ రాష్ట్ర నాయకులు ఆదిరెడ్డి వాసు, జ్యోతుల నవీను, మాజీ కార్పొరేటర్ పరిమి వాసు, మహిళా నాయకులు మాలే విజయలక్ష్మి, కోసూరి చండీ ప్రియ, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని తదితరులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆమె బయలుదేరి వెళ్లారు. నగరంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించే బాధ్యత తనదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ ఎంపీ మార్గాని భరత్రాం హామీ ఇచ్చారు. మంగళవారం నగరంలోని 41వ వార్డు కోటిలింగాలపేటలో టీడీపీ తదితర పార్టీలకు చెందిన సుమారు 400 మంది భరత్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటిలింగాలపేట డాక్టర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగలేదన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అజెండాగా జగనన్న పాలన కొనసాగుతోందన్నారు. నగరాన్ని సీఎం జగనన్న సహకారంతో చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించమని కోరారు. ఈ 41వ వార్డు ఎస్సీపేటలో సుమారు 2 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. పేపర్ మిల్లు సీఎస్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోందని, రానున్న రోజుల్లో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించి 24 గంటలు మంచినీటి సరఫరా అందేటట్టు చేస్తానని చెప్పారు. గుర్రం జాష్వా, ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఒల్లూరి అరుణ్ కుమార్, కొల్లాపు కృష్ణవేణి, నింగాల భానుమతి, లవకుమార్, జల్లికోటి, జక్కల స్వతంత్ర కుమార్, నింగాల సతీష్, కాకి శాంతి స్వరూప్, మోతా సత్యబాబు, మోతుగంటి విజయకాంత్, మోతా ఆనంద్ తదితరులు పార్టీలో చేరారు.
రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నక్కా నగేషు, అజ్జరపు వాసు, కాటం రజనీకాంత్, పీతా రామకృష్ణ, అరిగెల బాబు, ఎన్వి శ్రీనివాస్, బిల్డర్ చిన్న, ఉల్లూరి రాజు, రేగుల నాని, ఎన్ సత్యనారాయణ, చిత్రకళ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. దిగజారుడు రాజకీయం చేయడం అనేది బాధాకరం. ఒక ఎంత దేవుడు బుద్ధిని ప్రసాదించాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రాజమండ్రి వాస్తవ్యులు పోటీ పడాలి అని అంటే అభివృద్ధిలో పోటీ పడడం. నేను ఇవాళ అభివృద్ధి చేశాను, నేను ఇగో ఫలానా ఈ కార్యక్రమం చేశానని గర్వంగా చెప్తున్నా. కమ్మాల చెరువు దగ్గర లైన్లో నుంచుని డబ్బులు కట్టి వేల సంఖ్యలో ప్రజలు వస్తా ఉన్నారు, దాంట్లో పోటీ పడు. ఇవాళ హ్యాపీ స్ట్రీట్ తీసుకుని వచ్చాం. హ్యాపీ స్ట్రీట్ దగ్గర కూడా ఆదివారం వెళ్తే ఒక కేంద్రంలో ఉంటుంది. 5-6 వేల మంది జనాభా అందరూ కూడా అక్కడికి వస్తా ఉన్నారు. మరి దాన్ని డెవలప్మెంట్ కాదని చెప్తా ఉన్నారు. దాని డెవలప్మెంట్ కానే కాదండి. మరి డెవలప్మెంట్ కానప్పుడు ప్రజలు అక్కడికి ఎందుకు వస్తారండి? ఈ స్ట్రీట్ దగ్గరికి వెళ్తే ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ వచ్చి 150 రూపాయలు 200 రూపాయలు పెడితే వాళ్ళ ఫ్యామిలీలో హ్యాపీగా తినచ్చు. అక్కడ అంత చీప్ గా ఎకనామిక్ గా ఉన్నాయి. ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి కూర్చుంటా ఉంటే దాన్ని మందు స్ట్రీట్ అంటున్నారు, తాగుబోతులు వీధి అంటారు, ఈ స్ట్రీట్ అంటారు. మరి తాగుబోతులు వీధి అన్నప్పుడు పిల్లలు ఆడవాళ్ళు ఎందుకు వెళ్తారంటే అక్కడికి వేల సంఖ్యలో ఎందుకు వస్తారంటే అది కూడా బాధాకరమే, అది కూడా ఏడుపే. వాళ్ళ చేయరు, మనం చేస్తుంటేనేమో దాని మీద ఏడుపు. అనేది ఇది ఎలా చేస్తే నేను కదా చేయాలి, నేను కదా చేయాలి. మరి నువ్వు చేయమనే మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద మిమ్మల్ని గెలిపించారు. మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద గెలిపించినప్పుడు మరి 5 సంవత్సరాలు ఏం చేశారు అని అంటే చెప్పడానికి ఏదైనా ఉందా? ఎమ్మెల్యే కింద గెలిచారు, చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? పలానాది నేనే చేసేదని చెప్పడానికి ఏమైనా ఉందా? మీ అందరికీ కూడా ఇదే వేదిక నుంచి అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. దేవుడి దయతో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో రేపు జగనన్న ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి, మీ ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎమ్మెల్యే కనుక అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రాజమహేంద్రవరం ప్రజలకు మంచినీరు తాగడానికి ఏదో ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ఇచ్చేది కాదు. రోజుకి 24 గంటలు మీ ఇంటికి మంచినీరు తాగిస్తాం. ఇలా మీరు ఇంట్లో కొడయితే మంచినీళ్ళు వచ్చేలా చేస్తాం. ఇదేదో నేను నోటితో మాటలు చెప్పే కార్యక్రమం కాదు. దీనిపైన ఒక పూర్తిగా డిపిఆర్ తయారు చేసుకున్నా. డిపిఆర్ అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన సందర్భంగా 28న ఆదివారం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో భారీ హిందూ సంగమం నిర్వహిస్తున్నట్లు శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధులు వెల్లడించారు. ఆల్ ఇండియా హిందూ జాగరణ సమితికి చెందిన ఆలే శ్యామ్ కుమార్, కాకినాడ శ్రీపీఠ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి సందేశమిస్తారని తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కర్రీ రామారెడ్డి మాట్లాడుతూ, జాతీయ పక్షి అంటే నెమలి, జాతీయ జంతువు అంటే పులి అని ఎలా చెబుతామో జాతీయ పురుషుడు అంటే శ్రీరాముడు అని చెబుతామని గుర్తు చేశారు. తన నడవడిక ద్వారా ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో నిరూపించిన మర్యాద పురుషోత్తముడు రాముడని అన్నారు. అందుకే రాముని చరిత్రకు సంబంధించిన రామాయణం కల్పవృక్షంగా విరాజిల్లుతోందన్నారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా చూశామని రామారెడ్డి గుర్తు చేశారు. అందుకే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఒక ప్రభంజనంలా దేశ ప్రజలందరిలో ఉప్పొంగిందని, చందనయాత్రను తలపించింది అన్నారు. ఒక పండుగల అందరూ జరుపుకున్నారని, ఈ తరుణంలో ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు భారీ హిందూ సంగమం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో జరుగుతుందన్నారు. ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ, 500 ఏళ్ల క్రితం భారతీయ సమాజం సాధించిన ఈ విజయం అందరి సమన్వయంతో సిద్ధించిందని చెప్పారు. ఒక విదేశీయుడి దురాగతాన్ని చెరిపేసి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసినందుకు అన్ని వర్గాలలో ఆనందం వ్యక్తమైందన్నారు. సమితి అధ్యక్షుడు దినేష్ వైష్ణవ్, ఉపాధ్యక్షుడు గుండెపూడి సురేష్, కోశాధికారి బండ్ల రామశంకర్, కర్రి శ్రీనివాస్, సత్య, అయ్యప్ప, బొమ్ముల రవిచందర్, చింతపల్లి సతీషు, వెంకట్రమణ, ఆకుల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 28వ తేదీ ఆదివారం మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో మధ్యాహ్నం 3 గంటలకి శంఖానాదం వేదవచనంతో ప్రారంభమవుతుంది. తదనంతరం మన కల్చర్కి తగ్గట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు, సాంస్కృతిక శక్తి ప్రదర్శనలు, అంటే అనాదిగా మన కల్చర్లో ఉన్నటువంటి అనేక ప్రదర్శనలతో పాటు ప్రతి హిందూ కుటుంబం నుండి వాళ్ళ పిల్లలు
హనుమంతుడు, ఛత్రపతి శివాజీ లాంటి వేషధారణతో పాటు పాల్గొంటారు. ఎవరైనా కూడా పాల్గొవచ్చు ఈ కార్యక్రమంలో. వాళ్ళకి అక్కడ బహుమతి ప్రదర్శన కూడా ఉంటుంది. తదనంతరము మన అఖిల భారత అంటే ఆల్ ఇండియా ధర్మ జాగరణ సంబంధించినటువంటి హెడ్ ప్రముఖు శ్రీ ఆలే శాంజీ వారి యొక్క సందేశం ఉంటుంది. చివరిగా మన కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతులు శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి వారి యొక్క సుభాషితంతో శుభ సందేశంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. పండగలంటే విషయం గురించి మనం మాట్లాడేది. మనకి మన దేశం భారతదేశం లేక హిందూ దేశం గురించి చెప్పుకునేటప్పుడు మీ జాతీయ పక్షి ఏమిటి అంటే నెమలి అంటారు, జాతీయ జంతువు ఏది అంటే పులి అంటారు. అలాగే మీ జాతీయ దేవుడు ఎవరు అంటే నిర్ద్వందంగా రాముడు అంటారు. వాళ్ళు శైవులు అవనివ్వండి, శాక్తేయులు అవనివ్వండి, లేకపోతే వైష్ణవులు అవనివ్వండి, ఎవరైనా సరే దేవుడు అనగానే గుర్తొచ్చేది రాముడే. కొంతమంది నాస్తికులు ఉన్నారే అనుకుందాం, వాడు దేవుడు అనే మాట ఒప్పుకోకపోయినట్టయితే కనీసం జాతీయ పురుషుడు ఎవరు అని కానీ అడిగినట్టయితే వరుస పెట్టి మనం వేల సంవత్సరాల నుంచి చూసుకుంటూ వచ్చినట్టయితే పురుషుడు అంటే ఎలా ఉండాలి అనేటటువంటిది తను ఏ విధంగా తన నడవడిక ద్వారా తను నిరూపించి చూపించినటువంటి మహనీయుడు శ్రీరాముడు. భారతీయ సమాజం సాధించినటువంటి ఒక అద్భుత విజయం ఇది. సంఘర్షణతో కాకుండా సమన్వయంతో, న్యాయస్థానం యొక్క తీర్పుతోటి, ఘర్షణతో కాకుండా అన్ని వర్గాల యొక్క పెద్దలను కలుపుకొని వాళ్ళతో సంప్రదించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది భారతీయ సమాజం. ఆనందకరమైన విషయము, అందరము కూడా ప్రపంచము గర్వించదగిన విషయము ఏమిటంటే సుమారుగా దేశంలో 12 కోట్ల మంది మహమ్మదీయ ఆత్మీయ కుటుంబాలు మన కుటుంబాలు ఉంటే కనీసం సగానికి సగం కుటుంబాలు ఈ పండుగలో పాల్గొని ఉంటాయి. అనేక చోట్ల ఈ వివాదం సమసిపోవాలని, వివాదం అడిగారుకోవాలి అని హిందువులము మహమ్మదీయులము అందరము కలిసి ఉండాలని కోరుకునేటువంటి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. నాకు ప్రత్యక్షంగా తెలుసు, మా సంస్థల ద్వారా 40 లక్షల మహమ్మదీయ కుటుంబాలు ప్రత్యక్షంగా ఉత్సవాల్లో పాల్గొన్నాయి దేశవ్యాప్తంగా. స్థానిక ఆజాద్ చౌక్లో తెలుగుదేశం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఆధ్వర్యంలో నారా హమారా టీడీపీ హమారా నినాదంతో భారీ బహిరంగ సభ, తెలుగుదేశం పార్టీ ఇటీవల నియమించిన వివిధ ముస్లిం మైనార్టీ కమిటీల ప్రమాణ స్వీకారం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నూర్ బాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్ అధ్యక్షతన రాజమండ్రి నగర కమిటీ కార్యదర్శి లాల్ ఖాన్ అహ్మద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి చాన్ భాషా, జనసేన సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కృషితో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో వివిధ ప్రాంతాల్లో మసీదుల అభివృద్ధి, షాదీఖానాల నిర్మాణానికి, ముస్లింల బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్తో జీవోలు తీసుకురావడంతో పాటు నిధులు కూడా మంజూరై పనులు చేపట్టేందుకు టెండర్లు కూడా పిలవటం జరిగిందన్నారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారటంతో ఆ జీవోలన్నీ అమలుకు నోచుకోక వచ్చిన నిధులను వెనక్కి మళ్లించి అభివృద్ధి పనులు జరగకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆపేశారని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంపీ మార్గాని భరత్రం, ఆ పార్టీ నాయకులు కానీ ఆ నిధులను వెనక్కి రప్పించకుండా మైనార్టీలను మభ్యపెట్టే విధంగా మాటలు చెబుతున్నారన్నారు. ఆ నిధులను వెనక్కి తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మభ్యపెడుతున్నారన్నారు. ఈ విషయాలను ముస్లిం మైనార్టీలు అవగతం చేసుకుని మీకోసం, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం పాటుపడేదెవరో తెలుసుకోవాలని కోరారు. మా కార్పొరేటర్ చేసిన పనుల్ని ఎంపీగా నేను చేశానని చెప్పుకుంటా ఉన్నా అంటే సిగ్గుపడాలి. కౌన్సిల్ లేకపోవడం వల్ల నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తుంటా ఉన్నా, రాజమండ్రి గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ. మరి రాజమండ్రి గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డ అన్న వాళ్ళు ఈ 4 సంవత్సరాలు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి
ఎందుకు పోసుకున్నారు? ఎంపీ భరతరాం తన సొంత అవసరాలకి ఆ రథాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. నేను ఈవో గారిని ఒకటే అడిగా, ఆ ఈవో గారు ఏం మాట్లాడారో ప్రజలు కూడా వినాలి. సరే, ఇప్పుడు ఈ మార్కండేయ గుడిలోని మనకి రథం ఉంటది కదా దేవుడి వారిది. అవును సార్. దాన్ని మనం ఏదైనా ఇతరితర కార్యక్రమాలు ఎప్పుడైనా వాడటం ఉందా? మరి ఇప్పుడు దీన్ని మనం అక్కడ ఏదో కార్యక్రమానికి తీసుకెళ్తున్నారంటే మన ఎంపీ భరతరాం ఆయన అడిగారని చెప్పి పంపిస్తున్నారని తెలుస్తుంది. అవును సార్, పెడతారు సార్. కానీ దేవుడి ఈవో గారు చెప్పిన మాటలు ఎంపీ భరతరాం ప్రెజర్ పెట్టేస్తున్నారు సార్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈవో గారిని ఆదిరెడ్డి వాసు బెదిరించారు. అయ్యా, మీ ఈవో గారు మాట్లాడిన మాటలు, మీ ఈవో గారు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా రథాన్ని వేరే వేరే కార్యక్రమాలకి వాడిన దాఖలా లేవు. రాములు వారి కార్యక్రమానికి రథాన్ని వాడటానికి మేము వ్యతిరేకించట్లా. శ్రీరాములు వారికి ఒక శివయ్య రథం వాడితే అది పుణ్య కార్యక్రమం కిందే తీసుకుంటాం. కానీ భరతరాం వ్యక్తిగత కార్యక్రమాలకు వాడితే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తాం. వ్యక్తిగత అవసరాలకి సాంప్రదాయాల్ని తూటులు పొడిస్తే చూస్తూ ఊరుకోమనే మేము చెప్తా ఉన్నాం. పీసీసీ నూతన అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఈ నెల 25న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా స్థానిక కోర్లమ్మపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ నేతృత్వంలో బుధవారం స్వాగత సన్నాహక సమావేశం నిర్వహించారు. కాకినాడ సూర్యకళా మందిరంలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని విభాగాలకు చెందిన నాయకులందరూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి అపూర్వ స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్కు గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని కోరారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం మొత్తం కాంగ్రెస్లోనే గడిచిందని, ప్రస్తుతం ఆయన కుమార్తె షర్మిల తండ్రి అడుగుజాడల్లో పార్టీని ఏపీలో ఉన్నత స్థాయికి చేరుస్తారనే ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి దూరమైన వారంతా తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్థికవేత్త చేకూరి శ్రీరామ్, నల్లబాటి శ్యామ్, జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు పట్నాల శ్రీనివాస్, జ్యేష్ఠ సతీష్ బాబు, కాకర్ల శ్రీహరి, మోతా శారద, గన్నిన్ రామానాయుడు, కిషోర్ కుమార్ జైన్, నల్లా వీర్రాజు, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ నూతన రథసారథిగా నియమితులైనటువంటి ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ వైఎస్ షర్మిలారెడ్డి గారు రేపు తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు వారికి ఘనస్వాగతం పలకడానికి తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలానికి కూడా పెద్ద ఎత్తున వారికి స్వాగత ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రిపరేటరీ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా వారి యొక్క నడవాలని కోరుకుంటున్నారు. మరి షర్మిల గారు రాకతో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెంచుకుంటుంది. అదేవిధంగా రేపు షర్మిల గారు కాకినాడ ఇచ్చిన సందర్భంగా అనేక మంది పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు అందరూ కలిపి మరి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా భారతదేశంలోనే టాప్ 10 10 మంది ఉంటే, 10 మందిలో చార్టెడ్ అకౌంట్లో 10 మంది ఉంటే పెద్ద ఆర్థిక నిపుణులు చేకూరి శ్రీరామ్ గారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించాం. వారు సానుకూలంగా కూడా స్పందించి ఈరోజు మాతో ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొనడం కూడా జరిగింది. వారు త్వరలోనే మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో సమావేశమై మరి కుప్పుల రాజు గారి యొక్క సూచనతో వారు త్వరలోనే మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి నిజమైన రాజకీయ వారసురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా రేపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ రానున్నారు. ఆ కాకినాడలో ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంటు, అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు ఉందో ఆ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశం కాకినాడలో జరుగుతూ ఉంది. కాబట్టి వివిధ నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా సమావేశానికి రావాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నూతన రథసారథి
వైఎస్ షర్మిల గారు రేపు ఉదయం 9 గంటలకి కాకినాడలోని సూర్యకళా మందిరానికి వస్తున్నారు. వచ్చి రాష్ట్రం పూర్తిగా ఇదివరకు ఉమ్మడి జిల్లాలైనటువంటి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా ఉండేటివి. అవన్నిటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సమీక్షా సమావేశాలు అక్కడ నిర్వహిస్తున్నారు. దానికి మేము రాజమండ్రి యొక్క కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరం కూడా రేపు ఉదయం పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాము. తరలి వెళ్ళి మా యొక్క సమస్యల్ని, తర్వాత పార్టీ యొక్క బలోపేతానికి సూచనలు, సలహాలు మా ఆవిడ చేసేదాన్ని బట్టి మేము కూడా చెప్తాము. దాన్ని బట్టి పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇలాగే మొత్తం ఇంతకుముందు శ్రీకాకుళంలో జరిగింది, ఇవాళ వైజాగ్లో జరుగుతున్నది. తర్వాత రేపు తూర్పుగోదావరి జిల్లా, పాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధం జరుగుతుంది. అలాగే రాష్ట్రం అంతా కూడా ఈ నెల 30 వరకు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా జరిపి ఆవిడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎస్పీ బఘేల్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు నర్సిపల్లి హారిక నివాసానికి విచ్చేశారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లోని లక్ష్మీదేవి గుడి వీధిలో ఉన్న హారిక ఇంటికి కేంద్ర మంత్రి విచ్చేయడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. కేంద్ర మంత్రి బఘేల్కు హారిక పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. వారి కుటుంబ సభ్యులతో కేంద్ర మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, జిల్లా మాజీ అధ్యక్షులు పరిమి రాధ, నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, కురగంటి సతీషు, అడబాల రామకృష్ణారావు, బేతిరెడ్డి ఆదిత్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్తుందని, గ్రామీణ స్కీంలకు 80% కేంద్రం, 20% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం అందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి కేంద్రం 60% ఫండ్ రిలీజ్ చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పీసీసీ అధ్యక్షురాలు వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ మాకంటూ ఒక పార్టీ, మాకంటూ ఒక ఐడియాలజీతో బీజేపీ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. राजमुंद्री लोकसभा में आने का उद्देश्य कि मोदी की गारंटी की गाड़ी पूरे देश में घूम रही है, जिसमें केंद्र सरकार की जो वेलफेयर स्कीम है उनको हम बता रहे हैं, और सरकार आपके द्वार गवर्नमेंट लोगों के विलेज में जा रही है, और वहाँ मौके पर किसान सम्मान निधि, स्वनिधि योजना, मुद्रा योजना, प्रधानमंत्री शहरी आवास, प्रधानमंत्री ग्रामीण आवास, टॉयलेट्स, उज्ज्वला का सिलेंडर, सौभाग्य की बिजली, किसान सम्मान निधि, ये मौके पर जा कर के जो लोग अभी तक बचे हुए हैं 9 साल में, उनका फॉर्म भरा करके उनको बचे हुए लोगों को लाभ बेनिफिट देने के लिए ये गाड़ी है, ये पूरे देश में जा रही है। सड़क पर टॉयलेट करते हुए हर प्रधानमंत्री ने देखा, लेकिन टॉयलेट मोदी जी ने बनाए। गीली लकड़ी पर खाना बनाते हुए हर प्राइम मिनिस्टर ने देखा, लेकिन गैस का सिलेंडर मोदी जी ने दिया। अगर 1 बीघा भी ज़मीन किसी के पास है, उसका नाम केवल रेवेन्यू रिकॉर्ड में है, तो 2000 की 3 इंस्टॉलमेंट उनके खाते में आ रही है। और इस सेंचुरी का मेरे को सबसे अच्छा वर्ड लगता है, एब्रीविएशन है, इट इज़ DBT, डायरेक्ट बेनिफिट ट्रांसफर, बिकॉज one innocent and incompetent Prime Minister of India, Rajiv Gandhi, told when he sent the 1 rupees from Delhi, it reached only 19 paise. Somebody told me he told 15 paise. So this 85% was going in corruption, like ADO, BDO, CDO, DDO, Sarpanch, Jila Panchayat, Chairman, MP, MLA. They were taking 85%. So now Modi clicked the button from Delhi and he delivered 2000 of Kisan Samman Nidhi. So in Rajmundry it reached directly 2000. If the officer will give or politician will give them money cash, there must be some corruption. So 11 crore, 55 crore never went to the bank. तो जीरो बैलेंस में 55 करोड़ लोगों ने बैंक में खाता खुलाया है। 12 करोड़ लोगों को, स्मॉल एंड मार्जिन फार्मर्स को 15th इंस्टॉलमेंट आ चुकी है। इन माय डिपार्टमेंट वी हैव जनरेट मोर देन 30 करोड़ आयुष्मान कार्ड,
This is after the independence. This is the most popular scheme, Pradhan Mantri Jan Arogya Yojana, Ayushman Card, 5 lakhs per person per year per family, and we have treated to the 6 crore people of India, and we have delivered 72,000 crore to the hospitals, and 27,000 hospitals are impaneled in this Pradhan Mantri Jan Arogya Yojana. రాజమహేంద్రవరం గ్యాస్ట్రో సొసైటీ, ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏపీ చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో స్థానిక మంజీరా సరోవర్ హోటల్లో 6వ రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుందని గ్యాస్ట్రో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అగస్త్యరాజు శ్రీనివాసరావు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు సెక్రటరీ డాక్టర్ వి శ్రీరాములు, కోశాధికారి డాక్టర్ ఉమాకాంత్, ఉపాధ్యక్షులు డాక్టర్ కె వరుణ్ మాట్లాడారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సదస్సులో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులతో వివిధ విభాగాలకు సంబంధించిన 170 మంది వరకు పాల్గొంటారని చెప్పారు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ బాబ్జీ సదస్సు ప్రారంభిస్తారని, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు పద్మభూషణ్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, పూర్వ అధ్యక్షులు డాక్టర్ నరేష్ భట్, డాక్టర్ చంద్రశేఖర్ వంటి ప్రముఖులు పాల్గొంటారన్నారు. జీర్ణకోశ, జీర్ణాశయ సంబంధిత అంశాలపై శాస్త్రీయ పరిశోధనలు, అధునాతన వైద్య విధానాలతో సాధించినటువంటి పురోగతి, మెరుగైన వివిధ వైవిధ్య సాంకేతిక వైద్య రీతుల గురించి విషయాత్మక, ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక, పరిశోధనాత్మక, ప్రామాణిక ప్రసంగాలు చేస్తారని వివరించారు. డాక్టర్ స్వాప్నిక, డాక్టర్ కెఎన్ ధర్మతేజ, డాక్టర్ రామ్ గోపాల్ తేజ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో దానవేపేటలో హాస్పిటల్ ఉంది, వరుణ్ గ్యాస్ట్రో లివర్ కేర్ అని. ఆల్రెడీ సార్ చెప్పిన విధంగా ఈ 27, 28 మొత్తం స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అందరూ మీటింగ్ ఐఐసీతో అంటారు. అది ఏపీ స్టేట్ చాప్టర్. అది ప్రతి సంవత్సరం ఒక ఊళ్ళో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నెల్లూరులో జరిగింది, అంత ముందు సంవత్సరం గుంటూరు, కాకినాడ అయింది. ఈ సంవత్సరం దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్సెస్, మా గ్యాస్ట్రోఎంట్రాలజీలో లేటెస్ట్ అడ్వాన్సెస్, ఇంకా పేషెంట్స్కి ఎంతవరకు బెటర్గా చేయగలం, ఎంతవరకు పేషెంట్స్ దగ్గరికి బెటర్గా తీసుకెళ్ళగలం, వాళ్ళ అవగాహన ఎలా కల్పించాలి ఏంటి అనే ముఖ్య ఉద్దేశంతో మీటింగ్ ఉంటుంది. దాంతోపాటు కొత్తగా వచ్చిన మందులు కానీ, కొత్తగా వచ్చిన ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడం కానీ, ఎంతవరకు ఉపయోగం ఉంది ఇవన్నీ వీటి ద్వారా చర్చించి ఒక కమిటీగా డిసైడ్ చేస్తాం ఫైనల్. సో వీటికి మెయిన్ ఉద్దేశం ప్రజలకి ఇంకా ఎక్కువ గ్యాస్ట్రో సమస్యల గురించి అర్థమయ్యేలా తీసుకెళ్ళటం, అవగాహన కల్పించడం. తద్వారా గ్యాస్ట్రో మరియు లివర్ సమస్యలు కూడా మనకి ఇప్పుడు అధికంగా పెరుగుతున్న సందర్భంగా ఆ రెండు అవగాహన ఎక్కువ కల్పించి ప్రజల్లో తీసుకెళ్తే మనకి ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. రాజమండ్రిలో ఈ నెల 27, 28 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ల సమావేశం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్త సమావేశం. ఈ రాష్ట్రం నుంచి సుమారుగా 130 మంది డాక్టర్లు వస్తున్నారు. దాంట్లో అందరూ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు. వీళ్ళందరూ వివిధ రంగాల్లో నిష్ణాతులు అయినారు. వివిధ రంగాలంటే గ్యాస్ట్రోఎంట్రాలజీలో వేరే లివరు, ప్యాంక్రియాస్, పేగులు అని ఉంటాయన్నమాట. ఈ రంగాల్లో నిష్ణాతులైన వాడు ఉన్నారు. వీరందరూ కలిసి మాకు ఇది 6వ సమావేశము రాజమండ్రిలో జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన ఎన్టీఆర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాబ్జీ గారు వస్తున్నారు. ఆయనతో పాటు ముఖ్యమైనటువంటి ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసోసియేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ భట్ అని బెంగళూరు నుంచి, తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ గారు అని చెప్పి ఆయన కూడా ప్రెసిడెంట్, ఈ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అసోసియేషన్ పాస్ట్ ప్రెసిడెంట్. ఆయన అమెరికన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సొసైటీలో కూడా మెంబర్ అనమాట, అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్. సో ఆయన కూడా వచ్చి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నామండి. దీనికి ఆల్మోస్ట్ 170 మంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అటెండ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ తెలంగాణ, మన ఆంధ్రాలో ఉన్న మొత్తం పెద్ద పెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అందరూ అటెండ్ అయ్యి వాళ్ళు చేసిన కేసులు, రకరకాల ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అన్నింటినీ మళ్ళీ మేము వైద్యంలో ఎలా ఉపయోగించాలి ఎలా అనేది ఇవన్నీ చెప్తారండి.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ముందుగా అభయాంజనేయ స్వామి వారికి గోరంట్ల ప్రత్యేక పూజలు చేసి లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అనంతరం బొమ్మూరు సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ టీడీపీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా నారా లోకేష్ తనవంతు కృషి చేస్తున్నారని, ఒకప్పుడు నారా లోకేష్ను చూసి వైసీపీ ప్రభుత్వం నాయకులు ఎగతాళి చేసేవారని, కానీ ఇప్పుడు అదే లోకేష్ను చూస్తే వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక అక్రమాలపై పోరాడేందుకు యువశక్తిగా లోకేష్ ముందుకు సాగిపోతున్నారని గోరంట్ల అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు పండూరి అప్పారావు, కామిని భాస్కర్రావు, మజ్జి పద్మావతి, మన్యం నరేంద్ర, ఎర్రమోతు ధర్మరాజు, యార్లగడ్డ శేఖర్, భీమరశెట్టి రమేష్, బొప్పన నాగేశ్వరరావు, నిమ్మలపూడి రామకృష్ణ, దారా అన్నవరం, కోరాడ వెంకటేష్, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, బొప్పన శ్రీను, మట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయమే ఎమ్మెల్యే గారి ద్వారా శ్రీ అభయాంజనేయ స్వామి వారిలో ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈనాటి అధికార పార్టీ ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఇటీవల కొంతకాలంగా కొన్ని కుక్కలు పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో యువనాయకత్వం లేదు అని తప్పుడు ప్రారంభం చేస్తున్నాయి. అదిగో చూడగా ఉదయించే సూర్యుడు ఈ వేళ ముందుకు వస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజల్ని నేనున్నానని ధైర్యం చెప్తూ, నీ కష్టాల్లో సుఖాల్లో మధ్యలో చెప్తూ ఎప్పుడూ నేను ఉన్నానని ప్రతి యువకుని మహిళని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించు. ఈరోజు మన యువ నాయకుడు ఒక ఆశాదీపంగా మన ముందుకు వచ్చిన లోకేష్ బాబు గారి జన్మదినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. యువకి ఆదర్శంగా రాష్ట్రం మీద సమగ్ర అవగాహనతో రోజుల తరబడి పాదయాత్ర చేసి ఒక అవగాహనతో కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఒడ్డు ఎంతై పెరిగినట్టుగా ఇవాళ రాష్ట్ర సమస్యల మీద, బడుగు బలహీన వర్గాల వారి సమస్యల మీద, వృద్ధుల మీద సమగ్రమైన అవగాహనతో లోకేష్ గారు ముందుకు వస్తా ఉన్నారు. ముందు అందరూ కూడా వెనక ముందు ఆలోచించారు. ఈ కుర్రాడు ముందు రాగలనా అనుకుంటాడు ఆయన, కానీ వాళ్ళందరూ రోజు వెళ్ళబెడతా ఉన్నారు. ఏమిటి ఇంత తెగింపు, ఏమిటి ఇంత ఆలోచన విధానం, ఏమిటి ఇంత సమగ్ర ఆలోచనతో ఏ విధంగా ముందుకెళ్తున్నాడని దిప్పులు ఎక్కడిల్లేలాగా నిందించే పరిస్థితి వచ్చింది. ఇవాళ నా వరకు నేను చూశాను. మా బోటి అనుభవకుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుంటా ఉన్నారు. యాత్రకు నాతో కూర్చున్నారు, 2-3 గంటలు కూర్చొని మాట్లాడారు ఏం చేస్తే బాగుంటుందని. ఇవాళ ఆయన దగ్గర మేము నేర్చుకునే పరిస్థితి వచ్చామని అర్థం చేసుకోండి. ఒకనాడు మేము నేర్చాము, ఇవాళ ఆయన మాకు నేర్చే పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల యువకులకు ఆదర్శం, యువతను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంక్షేమం రెండింటి కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణారావు తన 64వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 54వ పర్యాయం స్థానిక దాన్వాయిపేటలో ఉన్న ధన్వంతరి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకోవాలని యువతను కోరారు. ఆయన మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నానని, రక్తం కొరత కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నందున తాను రక్తదానం చేసినందువలన ఎంతో కొంతమైన ఆయన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడినట్లయితే తాను జన్మించినందుకు జన్మ సార్థకత ఏర్పడుతుందన్నారు. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయటాన్ని అలవాటుగా మార్చుకున్నారని, ఒక్కొక్క ఏడాది 2 సార్లు కూడా రక్తదానం చేయటం జరిగిందన్నారు. రక్తదానం చేస్తే మళ్ళీ 21 రోజుల్లోనే తిరిగి ఉత్పత్తి అవుతుందని, దీనివల్ల గుండెకు సంబంధించిన రోగాల నుండి రక్షణ కలుగుతుందన్నారు. రక్తం అవసరం గమనించి యువత ప్రజలు రక్తదానం చేయడం అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పివి సుబ్రహ్మణ్యం, కొల్లా శ్రీనివాస్, మలపాక కృష్ణమోహన్, పాతూరి చిరంజీవి, రవిశంకర్, పైబోయిన సురేంద్ర, చింతపల్లి సతీష్ పాల్గొన్నారు. రక్తదానం చేయటం వల్ల ఇది రక్తదానం ఏదో ఒక పేరు ప్రతిష్టల గురించో ఎవరి ప్రాప్తం గురించి అని కాదు. రక్తం అనేది మనకు మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి పార్ట్లు సంబంధించి అన్నిటికీ కూడా అన్ని రకాలుగాను కూడా వైద్యాలు అందేటువంటి అనేక హాస్పిటల్స్ వచ్చినాయి. మనిషి చిటికినీళ్ళ దగ్గర నుంచి
తల వెంట్రుక దాకా ఉన్నటువంటి పార్ట్లకి వైద్యం చేయించడానికి. రక్తం అనే పదార్థాన్ని మాత్రం మనం ఎక్కడ మానవుడు ఇంకా దానికి అంత ప్రత్యామ్నాయం కనిపెట్టలేకపోవటం వల్ల రక్తహీనతతో దేశంలో అనేక మంది రక్తం దొరక్క సమయానికి రక్తం అందక మరణాలు సంబంధిస్తున్న సందర్భంగా రక్తం అనేది ఒక మనిషి కావాల్సిన రక్తం మరొక మనిషి నుంచే సేకరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రక్తదానం చేయటం వల్ల హోల్ బ్లడ్, ప్లాస్మా, ప్లేట్లెట్లు ఈ విధంగా 3-4 రకాలుగా ఒక మనుషులకి బ్రతకడానికి ఆపద సమయంలో ఉన్నప్పుడు వాళ్ళ బ్రతకడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం జన్మించిన తర్వాత ఆర్థికంగా ఉన్న స్థితిగతులను బట్టి ఎంత ఏది చేసినా రక్తం అవసరమైనప్పుడు రక్తమే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రక్తం వల్ల మనం జన్మనిచ్చిన తర్వాత ఈ జీవితకాలంలో నేను ఇచ్చినటువంటి ఈ యొక్క రక్తం వల్ల ఎంతో కొంతమంది వారి యొక్క ప్రమాద సంబంధమైనటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కనుక తిరిగి జీవించగలిగితే నేను జన్మనెత్తినందుకు సార్థకత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ రక్తదానాన్ని అలవాటు చేసుకోవడం జరిగింది. ఆజాద్ చౌక్ వద్ద టీడీపీ నిర్వహించిన సమావేశంలో ఆదిరెడ్డి వాసు ఎంతో ఆవేశంగా ఊగిపోతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేశారని, ఆయన మాదిరిగా ముస్లింలు రెచ్చిపోరని, ఏదైనా చేతల్లో చేసి చూపిస్తామని, టీడీపీని ఓడిస్తామని శపథం చేశారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నగర అధికార ప్రతినిధి ఎండి హబీబుల్లా ఖాన్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ ఆరిఫ్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆరిఫుల్లా ఖాన్, మైనార్టీ రాష్ట్ర నాయకుడు షేక్ నిజాం తదితరులు పాల్గొని టీడీపీ ప్రభుత్వంపైన, ఆదిరెడ్డి వాసుపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత టీడీపీ పాలనలో ముస్లింలకు చేసిందేమీ లేదన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్ వీర రాఘవమ్మ, ఎమ్మెల్యే భవానీ రాజమండ్రి నగరానికి కానీ ముస్లిం మైనార్టీలకు ఏ విధమైన అభివృద్ధి చేయలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే తమకు మేలు జరిగిందన్నారు. మీకు భజనలు చేసేవారికి, మీ అనుయాయులకు ప్రయోజనాలు కరెన్సీ మూటల రూపంలో ఉంటాయని, అదే ముస్లింలకు మాత్రం జీవో కాగితాలతో కాలం గడిపేయటం మీకు చేతనైన విద్య అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. వాసుకు టీడీపీ టికెట్ రాదని, వచ్చినా గెలవడని అన్నారు. అఖండ మెజార్టీతో రాజమండ్రి ఎమ్మెల్యేగా భరత్ను గెలిపిస్తామన్నారు. మన ఆజాద్ చౌక్లో ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు వీళ్ళిద్దరూ అక్కడ బహిరంగ సభ పెట్టి కిరాయి జనాన్ని తీసుకొచ్చి అక్కడ ఏదో చేద్దామని చెప్పేసి, ఆజాద్ చౌక్లో ఎవరేం చేస్తారండి? ఆజాద్ చౌక్ అది మన అడ్డా, భరతరామ్ గారు అడ్డది, హబీబుల్లా అయినా భరతరామ్ గారు అడ్డది. అక్కడ ఎవరేం చేసేది లేదు. అక్కడ అందరికీ టోపీలు పెట్టేసి, ఇంతమంది కూడా లేరు ముస్లిమ్స్ అక్కడ ఆ స్టేజ్ మీద వేసేసి, ఈయన మన ఆదిరెడ్డి వాసు గారు ఊగిపోతున్నారు. ఎందుకంటే ఆదిరెడ్డి వాసు గారు, మీరు కానీ మీ నాన్నగారు కానీ రాయమండ్రి గురించి ఏమైనా చేశారా? ఎటువంటి అభివృద్ధి చేశారా? 5 సంవత్సరాలు మీ అమ్మగారు మేయర్ చేశారు. ఒక 5 సంవత్సరాలు బిచ్చం పెట్టినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తే అమ్మేసుకుని వెళ్ళిపోయారు తెలుగుదేశంలో. అటువంటి వ్యక్తి మీరు. అలాగే ఆదిరెడ్డి వాసు, నువ్వు ఏం చేసావు? నీ తల్లి తండ్రి పదవులు ఉన్నాను, 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో రాజమండ్రికి చేసిందంతా శూన్యం. చేసింది ఏం లేదు. కమేలా చేశారా మీరు? కమేలాకి మీరు అసలు ఎవరైనా ఫండ్స్ ఇచ్చారండి? జై జగన్, జై భారత్, ఇదే మా అభివృద్ధి మంత్రం. ఇదే పేరుతో ముందుకు వెళ్తాం. ఈ అభివృద్ధిని చూపించి అవాస్తవాలతో మీరు ఎలక్షన్కి రండి, అభివృద్ధి చూపించి మేము ఎలక్షన్కి వస్తాం. మైనార్టీల హృదయాల్లో ఎవరున్నారో, మైనార్టీలు ఎవరి వైపు నిలబడతారో రేపు ఎలక్షన్లో తేల్చుకుందాం. ఇదే మీకు మేము సవాల్ విసురుతున్నాం. మరొకసారి చెప్తున్నాను, మీ మిత్రపక్షం అయినటువంటి భారతీయ జనతా పార్టీ కండువాలు వేసుకొని ఇప్పుడంటే మీ సమావేశం కాబట్టి తెలివిగా వారిని తప్పించారు, ఏదో జనసేన నాయకులను కూర్చోబెట్టుకున్నారు. మరి జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం, మేము ఎవరితోనూ పొత్తు లేదు, ప్రజలతోనే మా పొత్తు. మేము ప్రజలతో కలిసి వస్తాం, మీరు పార్టీలతో కలిసి రండి. ఎవరు ఎన్నికల్లో గెలిపిస్తారో, నిన్న మీరు ఆజాద్ చౌక్ లో బహిరంగంగా చెప్పిన అబద్ధాలు నిజమవుతాయో, మేము ఈ రోజు పాత్రికేయ సమావేశంలో చెప్పిన వాస్తవాలు నిజమవుతాయో ప్రజలే తెలుస్తారని చెప్పి తెలియజేసుకున్నాను. జై జగన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ. రాజమహేంద్రవరానికి చేరుకున్న నారా భువనేశ్వర్, ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతించిన
టీడీపీ శ్రేణులు. సమస్య ఏదైనా పరిష్కరించే బాధ్యత నాది. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని పరత్రాం. 28న ఆర్ట్స్ కాలేజీలో భారీ హిందూ సంఘం. శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధుల వెల్లడి. మైనార్టీల సంక్షేమం అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. ఆజాద్ చౌక్లో వేడుకగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.